ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ అక్టోబరు 2వ తారీఖు ఒక విశేషమైన దినము. ఏమిటి విశేషము? ఇండియా ప్రజలకు తెలుసు, గాంధీ మహాత్ముడు పుట్టినరోజు కనుక అది ప్రభుత్వ సెలవు దినము. అందులో ఒక ముఖ్యమైన కార్యము యేసు విడిపించును పరిచర్యకు ఉన్నది. ఈరోజే 1978లో అక్టోబర్ 2వ తారీఖున ఈ పరిచర్య ఒక చిన్న ప్రార్థనా గుంపుగా ప్రారంభించబడింది. ఒక అరుగు మీద కూడి ఒక 30-40 మంది కూడి యేసు విడిపించును ప్రార్థనా గుంపుగా అర్పణతో ప్రార్థించబడిన ఒక దినము. కనుక దేవుని కృప వలన 47 సంవత్సరములు దాటి రావడానికి దేవుడు కృపనిచ్చారు. 1974లో ప్రభువు నన్ను పరిచర్య కొరకు ముఖాముఖిగా దర్శించి పిలిచినప్పుడు నన్ను సమర్పించుకున్నాను. నేను సేవకు సమర్పించుకుని 54 సంవత్సరాలు దాటినవి. అయితే ఈ పరిచర్య యేసు విడిపించిన పరిచర్య ప్రారంభించి 47 సంవత్సరములగుచున్నవి. ఈ రోజులను నేను తిరిగి చూస్తున్నాను. మీ జీవితంలో కూడా మీ రోజులను తిరిగి చూడండి. మీరు రక్షింపబడిన దినం మొదలుకొని, లేక మీరు పుట్టిన దినం మొదలు, మీరు పరిచర్య ప్రారంభించిన రోజు నుండి, మీరు బిజినెస్ ప్రారంభించిన రోజు మొదలు, ఉద్యోగంలో చేరిన రోజు మొదలుకొని మీరు తిరిగి చూడండి. మీరు దాటి వచ్చిన మార్గమును ఏమి చెప్పాలో తెలుసా? నేను ఈ దినము జ్ఞాపకము చేయు ఒక వాక్యము 2 సమూయేలు 7వ అధ్యాయము 18వ వచనము. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఇన్ని సంవత్సరములు నన్ను నడిపించుచూ వచ్చితిరి, దానికి నేనెంతటి వాడను దేవా. నా భక్తిగాని, నా పరిశుద్ధత గాని, నా నీతి కాదు. నేను అర్హత లేని వాడనని నాకు తెలుసు. నా అర్హత లేని తనము నాకు నా దేవునికి మాత్రమే తెలుసు. అయితే దేవుడింతవరకు నడిపించుట ఎలా జరిగింది? ఆయన కృప, ఆయన కనికరము. నేనెంతటి వాడను, నా కుటుంబమే పాటిది. నేనప్పుడప్పుడు అనుకుంటాను, నేనుండే మా గ్రామం నాలుమవడి చాలా చిన్న గ్రామం. భక్తి కలిగిన కుటుంబంలో పుట్టి అనేక దైవములను భక్తితో పూజించిన వాడిని, యేసుని ద్వేషించిన వాడను నేను. నన్ను వెతుక్కుంటూ వచ్చి నా మరణ పడకను మార్చి నాకు స్వస్థతనిచ్చి, నాకు ఆయన ప్రత్యక్షుడై రక్షించి అభిషేకించి సేవకునిగా చేసి ఇప్పట్లో ఎంతో ఆశీర్వాదంగా ఉండుటకు నన్ను ఉపయోగించు కారణము, నా వద్ద దీనికి ఏ అర్హత ఉన్నదని అనుకుని చూస్తే నాకు కన్నీరు రోదన మాత్రం కలుగును. కృతజ్ఞతతో దేవుని స్తుతించెదను. అర్హత లేని నన్ను మీరు ఏర్పరచుకొని ఇంతవరకు నడిపించుచున్నారు. దీనికి నేనే పాటివాడను దేవా. అర్హత లేని నాకు ఆయన కళ్లల్లో కృప దొరికినందున ఇంత పరిచర్యను చెయ్యగలిగాను. అది అనుకుని నేను దేవుని స్తోత్రించెదను. మీ జీవితంలో కూడా మీరు దాటి వచ్చిన మార్గమును యోచించి చూడండి. మీ అర్హతను బట్టినా, మీ భక్తిని బట్టినా, మీ పరిశుద్ధతను బట్టినా ఎందువలన ప్రభు నడిపించుచున్నారని యోచించి చూడండి. మన భక్తి కాదు, పరిశుద్ధత కాదు, మన నీతి కాదు, దేవుని కృప, మన మీద ఉంచిన కృప. దాన్ననుకుని దేవునికి కృతజ్ఞతలు తెలపండి. అప్పుడు మీ భవిష్యత్కాలము ఆశీర్వదించబడును. మీరు మీ గొప్పతనము, మీ సామర్థ్యము, మీ నీతి, మీ యథార్థత, మీ పరిశుద్ధత, మీ స్వయ గొప్పతనమును మెచ్చుకుంటే దేవుని కృపను కోల్పోవుట జరుగును. కనుక ఈ దినము నేను దేవుని యొక్క కృపను తలంచి ఆయనకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కృతజ్ఞతతో ఆయన్ని స్తుతిస్తున్నాను. మీరు కూడా నా కొరకు, ఈ పరిచర్య కొరకు దేవుని స్తుతించాలి. మీ కొరకు, మీ కుటుంబం కొరకు కూడా దేవుని కృపను అనుకుని ఆయన్ని స్తుతించాలి. దేవా, మమ్ములను ఇంతవరకు మీరు నడిపించినందుకు, నాకు ఇలాంటి చదువు, నాకు ఇలాంటి ఒక ఉద్యోగము, ఇలాంటి వృత్తి, నాకు ఒక పరిచర్య, ఇవన్నీ మీరు నాకిచ్చుటకు నేనెంతటి వాడను దేవా. అన్నీయూ మీ కృపే అని చెప్పి తగ్గింపుతో ఉండుడి. దేవుని హృదయం ఉప్పొంగును. ఆయన కృప మీ వెంట వచ్చును. ఆయన ఆశీర్వాదం కూడా మీ వెంట వచ్చును. కనుక ఈ దినం చెబుతారా? మీ జీవితమును యోచించి చూచెదరా? మీ హృదయంలో చేయి పెట్టుకొని, ప్రభువా, మీరు నన్నింతవరకు నడిపించినందుకు నేనెంతటి వాడను, నాకు ఇన్ని ఆశీర్వాదములు ఇచ్చితిరి, అందుకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. మీ కృప కృప కృప. దాన్ననుకుని మిమ్మును స్తుతిస్తున్నాను. కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కోటి కోటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. యేసుక్రీస్తు నామమున ఇక మీదట మీరు నన్ను నడిపించెదరని ఎరిగి మిమ్మును స్తుతిస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.